హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోని స్టిల్ ఎండ్ వరకు అయితే చూడండి. ఇందులో మీకు ఒక బంపర్ ఆఫర్ ఉంది. ఏఐ తెలుగు క్రియేషన్ ఛానల్ని ఇంత త్వరగా గ్రో అవుతుందని అస్సలైతే అనుకోలేదు. ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను. నేను బంపర్ ఆఫర్ అంటున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఇకపై మన ఛానల్లో రాబో ప్రతి ఒక్క ఏఐ స్టోరీ డిస్క్రిప్షన్లో ఆ స్టోరీ, ఆ ఇమేజెస్, ఆ స్టోరీకి నేను ఒక 20 ఇమేజెస్ రెడీ చేస్తున్నా సరే దానికి సంబంధించిన ప్రాంప్ట్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్ లోనే దొరుకుతాయి. అక్కడి నుంచి మీరైతే ఈజీగా డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకొని మీరు కావాల్సి ఉంటే మార్చుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా అలాగైనా సరే మీ యొక్క జనరేటర్లో అయితే మీరు ఇమేజ్ ని క్రియేట్ చేసేసుకోవచ్చు. అప్పుడు అది 100% మీదే అవుతుంది. మీరు ఎంచక్క వీడియోస్ చేసుకొని యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకోవచ్చు. కొంతమందికి తెలియని వాళ్ళకి చెప్తున్నాను, మేడం అలా తీసుకుంటే కాపీరైట్ రాదా అని. లేదండి, వేరే వాళ్ళ వీడియో కానీ వేరే వాళ్ళ ఫోటో కానీ డైరెక్ట్ గా మీరు వాడితే దానికి కాపీరైట్లు, స్ట్రైక్లు వస్తాయి. నేను ఇక్కడ మీకు ఫోటోలు ఇవ్వట్లేదు. నేను తయారు చేసిన ఏదైతే ఇమేజ్ తయారు చేస్తున్నానో దానికి సంబంధించిన ప్రాంప్ట్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. అసలు మీ అందరికి ఇప్పుడు డౌట్ రావచ్చు, ఇంత కష్టపడి మీరు క్రియేట్ చేసుకున్నోటి ఫ్రీగా మాకెందుకు ఇస్తున్నారు మేడం అనొచ్చు. దీనికి కూడా నేను ఆన్సర్ అయితే చెప్తాను. వీడియోని స్టిల్ ఎండ్ వరకు చూడండి. అలాగే అసలు వీటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా మీరు వాడుకోవాలనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. స్టిల్ ఎండ్ వరకు అయితే వీడియోని తప్పకుండా అయితే చూడండి. నేను డిస్క్రిప్షన్ లో ఒక ఫైల్ లాగా పెట్టబోతున్నాను. ఎందుకంటే ఒక స్టోరీ, దానికి సంబంధించిన సీన్ లో ఒక్కొక్క స్టోరీకి వేరువేరుగా సీన్స్ రావచ్చు. కొన్నిటికి 10 రావచ్చు, కొన్నిటికి 15 రావచ్చు. మీ అందరికీ తెలుసు, డిస్క్రిప్షన్ 5000 క్యారెక్టర్ల కన్నా ఎక్కువ రాయలేము. మనకు 5000 క్యారెక్టర్ల కన్నా ఎక్కువే అవుతున్నాయి. నేను 2-3 వీడియోలకి అట్లా ఇవ్వడం కూడా జరిగింది. 5000 క్యారెక్టర్ల కన్నా ఎక్కువ అవుతున్నాయి. అప్పుడు మీకు కన్ఫ్యూజన్ అవుతుంది. అందుకని చెప్పేసి నేనైతే ఇప్పుడు వాటిని ఒక ఫైల్ కింద తయారు చేసి పెడుతున్నాను. సీన్ 1, సీన్ 2, సీన్ 3 అని చెప్పేసి. స్టార్టింగ్ లో అయితే మీకు స్టోరీ ఉంటుంది. స్టోరీని ఆ తర్వాత దానికి సంబంధించిన పూర్తి ప్రాంప్ట్స్ అయితే ఉంటాయి. ఒకవేళ ముందుది వెనకది ముందు అంటే సీన్ 2, సీన్ 3కి ఒకవేళ మారుండొచ్చు. అవన్నీ పట్టించుకోవద్దు. మొత్తం టాప్ సీన్ 1 నుంచి కింద ఏదైతే లాస్ట్ సీన్ ఉంటుందో మొత్తం ప్రాంప్ట్స్ అయితే మీరు కాపీ చేసేసుకొని డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు. అసలు నేను తయారు చేసుకున్నది మీకు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నానో చెప్తాను. చాలా మంది అయితే మేడం ఫుల్ కోర్స్ చేయండి, అసలు మీరు ఈ స్టోరీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు, ఇమేజెస్ దేంట్లో జనరేట్ చేస్తున్నారు, కన్సిస్టెన్సీగా మాకు క్యారెక్టర్స్ రావడం లేదు, మీ వాయిస్ ఆ గ్యాప్స్ లేకుండా కంటిన్యూటీతో ఎలా వస్తుంది, మీరు ప్రతిరోజు ఒక వీడియో పెడుతున్నారు, ఫ్రీగా చేస్తున్నాను అంటున్నారు, ఎక్కడికన్నా ఏదన్నా ఏఐ అప్లికేషన్లోకి వెళ్ళినా, వెబ్సైట్లోకి వెళ్ళినా కొన్ని క్రెడిట్స్ ఇస్తున్నారు, కాయిన్స్ ఇస్తున్నారు, ఆ తర్వాత సబ్స్క్రిప్షన్ తీసుకోమంటున్నారు, మీరు ఫ్రీగా ఎలా చేయగలుగుతున్నారు, ఇలా బోల్డ్ అన్ని మెసేజ్లు వస్తున్నాయి. నా ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత నా రెడిశ్రీ బ్లాగ్స్ లో వీడియో పెట్టి 500 లైక్స్ ఇవ్వండి, నేను ఫుల్ కోర్స్ అయితే చేస్తానని చెప్పేసి ఆ వీడియో ఇంకా అక్కడే ఉంది. కానీ ఏఐ తెలుగు ఛానల్ మాత్రం గ్రో అయింది. ఈ వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ఆ వీడియోస్ కింద మనకి కామెంట్స్ అయితే చాలా రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. మేడం ప్రాంప్ట్స్ ఇవ్వండి, తాత ప్రాంప్ట్ ఇవ్వండి, లేదంటే మీరు ఏ స్టైల్ వాడుతున్నారో ప్లీజ్ ఆ స్టైల్ చెప్పండి అని చెప్పేసి ఇలా. అందుకని ఫస్ట్ నేను ఇంట్రెస్ట్ నాకు ఏడనిపించిందంటే మన తెలుగు వాళ్ళు ఇంతమంది ఇలాంటి వీడియోలు చేయాలనుకుంటున్నారా అని. ఇప్పుడు నేను ఈ ప్రాంప్ట్లు ఇవ్వడం వల్ల ఎవరెవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇంకా ఈజీ అవుతుంది. రేపు పొద్దున్న 100 ఛానళ్ళు పుట్టుకొస్తాయి, కానీ అందరూ సక్సెస్ అవ్వాలని లేదు, అందరూ మానిటైజేషన్ తెచ్చుకోవాలని లేదు. ఎందుకంటే యూట్యూబ్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పెట్టున్నది. వాటిని ఫాలో అయిన వాళ్ళకి మాత్రమే ఛానల్ అయితే మానిటైజేషన్ అవుతుంది. చాలా మందికి ఇంకొక ప్రశ్న, మీరు ఫ్రీగా అన్లిమిటెడ్ గా ఎలా చేస్తున్నారు మేడం అని. దీని గురించి అయితే నేను చెప్పట్లేదు. ఎందుకంటే మన ఛానల్లో ఎవరైతే మన మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళకి నేను కొన్ని విషయాలు పర్సనల్ గా ప్రొవైడ్ చేయబోతున్నాను. మీకైతే పర్సనల్ డీటెయిల్స్ వస్తాయి. అక్కడ మీరు ఏ అప్లికేషన్ కావాలన్నా, ఫ్రీగా నేను ఎలా వాడుతున్నాను అనేది కావాలన్నా, లేదంటే వాయిస్ కు సంబంధించి కావాలన్నా, లేదా వీడియో ప్రాంప్ట్స్ ఎలా తీసుకోవాలన్నా, ఇలాంటి వాటి కోసం మన మెంబర్స్ కోసం అయితే పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి కదా. కాంటాక్ట్ నెంబర్ కి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టు, అదే మీరు మెంబర్షిప్ తీసుకున్నట్టు స్క్రీన్ షాట్ పంపించినట్లయితే మీకున్న డౌట్ అయితే క్లారిఫికేషన్ చేయడం జరుగుతుంది. మీరు మెంబర్షిప్ తీసుకున్నా సరే, మెంబర్షిప్ తీసుకోకపోయినా సరే స్టోరీ, సీన్స్ మొత్తం అయితే మీరు ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే అసలు ఈ స్టోరీని, ఈ ఇమేజెస్ ప్రాంప్ట్స్ ని
మీరు ఎలా తీసుకోవాలి, మీరు ఎలా వాడాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. కేర్ఫుల్గా అయితే చూడండి ప్లీజ్. ఇక రాబో వీడియోలకు మాత్రమే ఉంటాయి. ఒకవేళ మీరు ఓల్డ్ వీడియోస్, ఒకవేళ స్టోరీస్ కావాలన్నా సరే మీరు కమెంట్ చేయండి. ఓల్డ్ వీడియోస్ కూడా నేను ఆ స్టోరీని తీసి డిస్క్రిప్షన్ లో పెట్టడానికి ట్రై చేస్తాను. ఎవరికన్నా అవసరం ఉన్నోళ్ళకి కమెంట్ చేయండి. లేదు ఇకపై మీరు చేసుకోవాలనుకున్నా నో ప్రాబ్లము. నేనైతే ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోకి అయితే స్టోరీ యాడ్ చేసి పెట్టినాను మీకు చెప్పడం కోసం అని చెప్పేసి. నేనైతే ఆ వీడియో అయితే ఓపెన్ చేస్తున్నాను. నేను వీడియో ఓపెన్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి. డిస్క్రిప్షన్లోకి వెళ్తానే కింద స్టార్టింగ్లోనే discvala.com యాప్ అని ఉంది. దానిపైన మీరు లాంగ్ ప్రెస్ చేశారంటే ఓపెన్ అని వస్తుంది. బ్రౌజర్లోకి ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసారా మీరు నీట్గా ఫైల్ డీటెయిల్స్ అయితే కనపడుతున్నాయి. ఇంకొచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ యాప్ అని ఉంది. ఈజీగా డౌన్లోడ్ యాప్ చేసుకోండి. డిస్క్వాలా యాప్ పేరు వచ్చేసి. లేదంటే నేను దీని లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. అక్కడి నుంచి డైరెక్ట్గా యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మనకు ఈ ప్రాంప్ట్స్, ఈ స్టోరీ మనకు తెలుగు టెక్స్ట్ వెవర్ కావాలన్నమాట. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ 2 డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారంటే ప్రతిరోజు స్టోరీని మీరు, అలాగే మీరు ఆ ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే ఈజీగా అనేది మీరు మీ ఫోన్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మనకు ఒక టెక్స్ట్ ఓపెనర్ కావాలన్నమాట. టెక్స్ట్ వెవర్ అని చెప్పేసి కొడుతున్నాను. ఇక్కడ బెటర్ ఏంటంటే టెక్స్ట్ ప్యాడ్ ఈస్ బెటర్ అనుకుంటున్నాను. నేను కొన్ని విషయాలలో వాడతాను కాబట్టి దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఈ రెండిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఇది కూడా ఓపెన్ అయిపోయింది. TXT ప్యాడ్ అనేది ఓపెన్ చేయండి. గ్రాంట్ యాక్సెస్ అని ఉంది, ఓకే చేయండి. ఇక్కడ మీరు యూజ్ దిస్ ఫోల్డరు లేదంటే ఒక ఫోల్డరు క్రియేట్ చేసుకోండి. AI తెలుగు క్రియేషన్స్ ప్రాంప్ట్స్ అను, లేకపోతే AI ప్రాంప్ట్స్ అను మీరైతే ఒకటి క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే క్లమ్జీ కాకుండా మీరు ఒకవేళ మీకు డైరెక్ట్గా కనపడకపోయినా మీరు ఫైల్ మేనేజర్లోకి వెళ్ళిపోయి మీ ఫోల్డర్ నేమ్ చెక్ చేసుకున్నారంటే అక్కడ మీకు అన్ని దొరుకుతాయి. AI తెలుగు క్రియేషన్స్ అని చెప్పి నేనైతే సేవ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ వెనక్కి రండి. ఇప్పుడు నేను చూపించాను కదా యూట్యూబ్లో వచ్చేసి ఇక్కడ ఈ లింక్ పైన కాపీ చేసినారంటే ఇప్పుడు మీకు డిస్క్ అని చూపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నారు కాబట్టి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్గా ఉంది బై AI తెలుగు క్రియేషన్స్ అని చెప్పి. ఇప్పుడు కింద ఓపెన్ ఫైల్ అని వచ్చింది, దాన్ని క్లిక్ చేయండి. యాడ్ ప్లే అవుతుంది ఒక యాడ్. ఆ యాడ్ని అయితే చూసేయండి. మనకు ఫైల్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ సేవ్ ఫైల్ అని వచ్చింది. సేవ్ ఫైల్ పైన ప్రెస్ చేయండి, అలో చేసేయండి. ఇప్పుడు మీరు మీ ఫైల్ మేనేజర్లోకి వెళ్ళిపోండి. ఇప్పుడు మీరు ఏదైతే ఇంటర్నల్ స్టోరేజా ఎక్కడైతే మీరు ఇప్పుడు మీ ఫైల్స్ ఓపెన్ చేసినారంటే అక్కడ ఆల్రెడీ మీకు ఫైల్ అయితే సేవ్ అయిపోయి ఉంటుంది. జస్ట్ దానిపైన టచ్ చేశారంటే ఇక్కడ మనకు టెక్స్ట్ ప్యాడ్ అని చూపిస్తుంది. జస్ట్ వన్స్ లేదంటే ఆల్వేస్ అని చెప్పేసి కొట్టేసేయండి. మీకు నీట్గా ఈ అందమైన పేద అన్నా చెల్లెళ్ళు తమ గ్రామాన్ని వదిలి రైలు ఎక్కడానికి రైల్వే స్టేషన్కి వెళ్తారు. వారు రైలు ఎక్కినప్పుడు ఎవరు వారికి సీటు ఇవ్వరు. తన చెల్లెల్ని ఆర్మీ ఆఫీసర్ చూడండి. కథ అనేది నీట్గా వచ్చేసింది. ఈ కథను మీరు వాడుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ పేద అన్నా చెల్లెళ్ళు అన్న దగ్గర పెద్దోళ్ళని మార్చుకోండి. ప్రాంప్ట్లో కూడా అప్పుడు 4 years బేబీ ఉన్న కాడ మీరు 20 years 30 years మార్చుకోవాల్సి వస్తుంది. అలాగే ఇంకొక విషయం మీకు ఏం చెప్తున్నానంటే ఇమేజెస్ నేను ఏదైతే Scene 1 Scene 2 Scene 3 అని ఇస్తున్నాను, ఈరోజు ఇమేజెస్ నేను ఇచ్చిన ప్రాంప్ట్స్లో ఏ డీటెయిల్స్ వాడాను, నెక్స్ట్ స్టోరీలో కూడా అవే డీటెయిల్స్ వస్తున్నాయా, ఇక్కడ బాబు పాపను వాడేటప్పటికి వాళ్ళ క్యారెక్టర్లు ఏ విధంగా వాడాము, అలాగా మీరు వాటిలో వచ్చిన క్యారెక్టర్స్ అనేటివి ఒక నోట్ ప్యాడ్లో సేవ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని కూడా మీరు ఈజీగా అయితే మార్చుకోవచ్చు కథను. మీరు కథను మార్చుకున్నారంటే కంపల్సరీ అక్కడ మీరు క్యారెక్టర్స్ మార్చుకోవాల్సింది వస్తుంది. లేదు మీరు క్యారెక్టర్స్లో కూడా ప్రాంప్ట్స్లో కూడా ఏంటంటే మళ్ళీ యాజ్ ఈజ్ నేను చేసిన వీడియో ఉన్నట్టే మీది ఉండకూడదు అనుకుంటే అక్కడ ఒకవేళ ఎల్లో ఫ్రాక్ అనే అమ్మాయి ఉందనుకోండి, అక్కడ రెడ్ ఫ్రాక్ అని రాసుకోండి. బాబు రెడ్ బనియన్ వేసుకున్నాడు అనుకోండి, అక్కడ బ్లూ బనియన్ అని రాసుకోండి. అలా మీకు మీ వీడియోలో కూడా కొత్తదనం కనపడినట్టు. ఫైనల్లీ నేను చెప్పబోయేది ఏంటంటే త్వరలో మన ఛానల్లో కంపల్సరీ ఫుల్ కోర్స్ అనేది వస్తుంది. కానీ మొత్తం ఒకటో వీడియోలో రాదు.
ఒక్కొక్కటి ఒక పార్ట్గా చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే అసలు కన్సిస్టెన్సీగా క్యారెక్టర్లు రావాలి అంటే కంపల్సరీ దానికంటూ ఒక వీడియోని కేటాయించాలి. డిఫరెంట్ స్టైల్స్ మొత్తం అన్నీ కూడా చూపించాలి. కాబట్టి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒకటే వీడియో చేసినామంటే మొత్తం క్లమ్జీ అవుతుంది, అర్థం కాదు. అందుకని ఫస్ట్ స్క్రిప్ట్, అసలు స్క్రిప్ట్స్ అన్నీ మనము ఎన్ని విధాలుగా తెచ్చుకోవచ్చు. వేరే హిందీ వాళ్ళ వీడియోలు అయినా సరే, మన తెలుగు వాళ్ళ వీడియోస్ అయినా సరే, అసలు స్క్రిప్ట్, అసలు వాళ్ళ స్టోరీ, నచ్చిన స్టోరీనే ఎలా తెచ్చుకోవాలి, లేదంటే మీ ఓన్గా మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది స్టోరీ ఒక పార్ట్గా చేస్తాను. ఆ తర్వాత అదే స్టోరీని నెక్స్ట్ వీడియోలో మన సీన్ బై సీన్గా ఎలా చేసుకోవాలి, అందులో ఉన్న క్యారెక్టర్స్ ఏంటి, ఆ క్యారెక్టర్స్ని మనం కన్సిస్టెన్సీగా ఎలా తెచ్చుకోవాలి, ఆ ఇమేజ్ ప్రాంప్ట్స్ గురించి చెప్పేటప్పుడే స్టైల్స్, ఎన్ని రకాల స్టైల్స్ ఉన్నాయి, ఏ స్టైల్లో ఏ ఇమేజ్ చేస్తే ఏ విధంగా వస్తుంది అనేది కూడా ప్రాపర్గా చెప్తాను. అలాగే ఇప్పుడు క్యారెక్టర్స్, ఆ వీడియోలో ఏ క్యారెక్టర్, ఆ స్టోరీలో ఏ క్యారెక్టర్స్ అయినా ఉండండి, నేను వేరే క్యారెక్టర్ కావాలి అప్పుడు ఎలా తెచ్చుకోవాలి అనేది కూడా అందులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఇమేజెస్ని వీడియోలుగా మార్చడం, ఇది చాలా సింపులే. ఎందుకంటే మనకు ఫోటో అనేది పర్ఫెక్ట్గా వచ్చింది అనుకోండి, మనం ట్రాన్స్లేటర్లోకి వెళ్ళిపోయి అయినా సరే, మన గూగుల్ ట్రాన్స్లేటర్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి మనం ఫోటోని చూసాము, ఆ ఫోటోలో ఏం జరగాలి, ఇప్పుడు బాబు పాప ఉన్నారు, ఇద్దరు నడుచుకొని ముందుకు వస్తున్నారు. ఓకే, ఇప్పుడు మనం అక్కడ బాబు పాప నడుచుకొని ముందుకు వస్తున్నారు అని చెప్పేసి మనం తెలుగులో చెప్పినాం అనుకోండి, ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అయ్యి వస్తుంది. అప్పుడు మీరు ఏదైతే వీడియో జనరేటర్ వాడుతున్నారో అక్కడ మీరు ఈ ఇమేజ్ ఇచ్చేసేసి, అక్కడ ఈ మీరు ట్రాన్స్లేటర్లో మీరు కాపీ చేసుకున్న ఇంగ్లీష్ వర్డ్ని మీరు అక్కడ వేశారంటే అది వీడియోగా వాళ్ళిద్దరు నడుచుకొని వస్తున్నట్టు వస్తుంది. దాంట్లో పెద్ద సమస్య ఏం లేదు. ఇక వాయిస్ నేను అలా ఎలా ఇవ్వగలుగుతున్నాను, గ్యాపులు లేకుండా ఎలా వస్తున్నాయి, వాటి గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఫైనల్లీ ఎడిటింగ్, అప్లోడ్ చేయడం. కానీ మన ఛానల్లో ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళకి నేను ప్రస్తుతానికైతే నేను అందులో అన్లిమిటెడ్గా చేసుకోగలుగుతున్నాను. ఎలా చేయగలుగుతున్నాను, ఆ ట్రిక్ ఏంది, ఆ టిప్స్ ఏంటి అనేటివి మాత్రము మెంబర్స్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి క్లారిఫికేషన్ ఇస్తాను. ఒకవేళ వాళ్ళకి అర్థం కాకపోతే ఒక స్క్రీన్ రికార్డ్ అనేది నేను చేసి వాళ్ళకు ఇస్తానన్నమాట, ఈ విధంగా చేసుకోండి అని. అలాగే ఇమేజెస్ జనరేటర్స్ చాలా ఉన్నాయి. మీరు నా వీడియోలో చూసినట్లయితే పోలీస్ క్యారెక్టర్లో మీరు చూస్తే లేడీ సోల్జరు, అలాగే మేల్ సోల్జరు, ఇలాంటివి అన్నీ మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ క్యారెక్టర్స్ కన్సిస్టెన్సీగా ఉంటాయి. ఎందుకు, ఎక్కడ చేయబట్టి ఆ విధంగా వస్తున్నాయి. మళ్ళీ రీసెంట్గా మీరు చూసినారంటే తాత, ఆ వీడియోకి సోల్జర్ వీడియోకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకు ఆ డిఫరెన్స్, ఇలాంటివన్నీ కూడా మన మెంబర్షిప్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికైతే అవైలబిలిటీలో ఉంటాయి. అలాగే కొత్త కొత్త యాప్స్, రోజుకొక యాప్ మారుతూ ఉంటుంది. ఈ రోజు ఇచ్చే ఇమేజ్ జనరేట్ చేసే యాప్ రేపు పొద్దునే ఇస్తుందని నమ్మకం లేదు. ఎందుకంటే నేను ఫ్రీగా చేస్తున్నా కాబట్టి. డబ్బులు పెట్టాలంటే ఓకే, చాలానే ఉన్నాయి, మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు, జనరేట్ చేసుకోవచ్చు. కానీ నేను ₹1 పెట్టుబడి పెట్టకుండా చేయాలనుకుంటున్నా. కానీ ChatGPT మాత్రమే తీసుకుంటున్నాను, నెలకు $20. అది నేను ముందు నుంచి కూడా నేను తీసుకునేదాన్ని. ఎందుకంటే నాకు ఏదన్నా అడగాలన్న స్క్రిప్ట్ వైజ్ కానీ, లేదంటే ఇమేజెస్ ప్రాంప్ట్స్ కానీ, లేదా వీడియో ప్రాంప్ట్స్, నేను ఎక్కువ ఈ రెండింటికి మాత్రమే వాడతాను ChatGPTని. మిగిలినటివన్నీ మన ఓన్గా చేసుకోవాల్సిందే. మీకు నాకు తెలిసి అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రస్తుతానికైతే ఇమేజెస్ మీకు ఇక్కడే డిస్క్రిప్షన్లోనే దొరుకుతున్నాయి కాబట్టి ChatGPTతో పని లేదు. ఇమేజెస్ టు వీడియోస్ కావాలంటే గూగుల్ ట్రాన్స్లేటర్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అసలు నేను ఇప్పుడు చెప్పిందంతా మీకు అర్థమైందో లేదో అయితే తెలీదు. నేను చెప్పేది ఒకటే, మీకైతే ఒక ఈజీ వే. రేపటి నుంచి మన ఛానల్లో రాబోవు ఆ షార్ట్స్కి అయితే స్టోరీ, నేను తయారు చేసిన ఇమేజెస్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లోనే దొరుకుతాయి అని చెప్తున్నాను క్లియర్ కట్గా. ఫుల్ కోర్స్ దగ్గరలో చేస్తాను. ఈ వీడియో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఇలాంటి వీడియోస్ చేయాలనుకుంటే వీడియోని షేర్ చేయండి. కొత్తగా ఎవరన్నా చూస్తా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. AI తెలుగు క్రియేషన్స్ ఛానల్ని ఇలాగే ముందుకు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. ప్లీజ్ మీకు ఏదన్నా అర్థం కాకుంటే ప్లీజ్ కమెంట్ చేయండి. ఇదంతా చేయాలంటే మాత్రం ఆ 2 అప్లికేషన్లు అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అంటే ఈరోజు మీకు అవసరం రాకపోవచ్చు, రేపు ఒక 10 రోజుల తర్వాత మీకు ఆ వీడియో నచ్చి చేయాలనుకున్నప్పుడు మీకు 2 అప్లికేషన్లు అనేటివి
మీకు మీ దగ్గర గన ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ స్టోరీని, ఆ ఇమేజెస్ ప్రాంప్ట్స్ అయితే ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లోనే ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.